జ్యుడిషియరీలో నా ప్రస్థానం 19 సంవత్సరాలు జిల్లా జడ్జిగా పనిచేసి 2021లో హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అయ్యాను. 2021 ఆగస్టులో యాజ్ ఏ హైకోర్టు జడ్జి ఎలివేట్ అయ్యాము. దీన్ని యాక్చువల్ ప్రమోషన్ అని అనరు, ఎలివేషన్ అంటారు. మార్చ్ 2022లో స్వేరింగ్ ఇన్ జరిగింది యాజ్ ఎ జడ్జ్. సమాజంలో ఇంకా ఆడపిల్ల అని చిన్న చూపు ఎందుకు పోవట్లేదంటారు? వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే వీళ్ళు చేయగలరా అన్న దానిలో నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కన్యాదానం అని చేస్తుంటాం. కన్యాదానం అంటే ఏంటి? కన్యని దానం చేస్తున్నారు, కన్యని ఒక ప్రాపర్టీగా ట్రీట్ చేస్తున్నారు. ఉమెన్ షుడ్ బి అవేర్ ఆఫ్ అవర్ రైట్స్, కానీ ఆ రైట్స్ ఏంటి అనేది ఉమెన్కి అవేర్నెస్సే లేదు. ఇలా జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంలో మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? నేరం జరిగింది అనేది రుజువుగా మనసుకు తెలుస్తూ ఉంటుంది. సాక్ష్యం లేనప్పుడు వదిలేయాల్సి వస్తుంది, అప్పుడు బాధగా ఉంటుంది. ఉమెన్ ఎంతసేపు గివ్ 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 ఫర్గివ్లోనే ఉండిపోతుంది. మ్యాన్ ఎంతసేపు గెట్ 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 ఫర్గెట్లో ఉండిపోతుంది. చాలా చట్టాలు ఉన్నాయి మేడం ఉమెన్ కోసం ఆల్రెడీ, కానీ కొన్ని చట్టాలు మిస్యూజ్ అవుతున్నాయి అన్న వాదన కూడా ఉంది. ఎవ్రీ 10 minutes ఎక్కడో చోట దేశంలో ఒక రేప్ జరుగుతూ ఉంది అని చెప్పి వీటన్నిటినీ ఆపాలి అంటే శిక్ష ఒక్కటి చాలదండి. వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.